ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఉద్యోగులు సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న వేతన సవరణ సంఘం పైన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతన సవరణ పైన అధ్యయనం కోసం 12వ వేతన సంఘం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కేరళ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కమిషన్ చైర్మన్‌గా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించారు. 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పైన ఉద్యోగుల్లో జోష్ కనిపిస్తుంది. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 12వ వేతన సవరణ సంఘం పీఎస్సీ ఏర్పాటు చేస్తూ కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాన కార్యదర్శి విపి జాయ్‌ను ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించింది. న్యాయవాది ఎం. రాజగోపాలన్, రిటైర్డ్ అదనపు కార్యదర్శి శ్రీలత సుకుమారన్ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. గత నెల 29న కేరళ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో 12వ పీఎస్సీ అంశాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన సిఫార్సులను సమర్పిస్తుంది. 3 నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిషన్‌ను కోరినట్లు బాలగోపాల్ సోమవారం తెలిపారు. ఈ సిఫార్సులను సకాలంలో అమలు చేస్తామని మంత్రి తెలిపారు. కాగా రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి విఆర్ శోభ ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరించేలా ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి 5 సంవత్సరాల సూత్రాన్ని అనుసరించడం వామపక్షాల ప్రభుత్వాల విధానమని మంత్రి బాలగోపాల్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. 11వ పీఎస్సీ సిఫార్సులను అమలు చేసినందుకు కేరళ ప్రభుత్వంపై 25,000 కోట్ల అదనపు భారం పడిందని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్‌కు 3 నెలల గడువుగా కేటాయించారు. కాగా ఏప్రిల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎన్నికల్లోగా కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందే అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మాత్రమే పీఎస్సీ నివేదిక అమలుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.